హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మన అందరి ఫేవరెట్ అయిన పనీర్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే ఒక్కసారి కనుక మీరు దీన్ని రుచి చూసారు అంటే ఇంకా బయట ఎక్కడ తినరండి. ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా చాలా ఈజీ కూడా. ఇంకెందుకంటే ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. పనీర్ ఫ్రైడ్ రైస్ అన్నాం కాబట్టి ఫస్ట్ మనము పనీర్ని ఫ్రై చేసుకోవాలి. కాబట్టి పనీర్ని చూసారు కదా, ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ పనీర్తో చేస్తున్నాను కాబట్టి పనీర్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఇందులో 1.5 స్పూను కార్న్ఫ్లోరు, అలాగే 1 స్పూను మైదా వేసుకొని కొద్దిగా ఉప్పు, అలాగే కారము, మిరియాల పొడి, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని మీకు స్పైసీని తగినట్టు మీరు కారము, మిరియాల పొడి అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ, మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి. నేను చూపిస్తూ ఉంటాను, మీరు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియో. అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా, ఫస్ట్ మనం వేసిన అన్నిటిని ఫస్ట్ మంచిగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలిపేసుకుందాం. ఒకేసారి ఎక్కువగా పోస్తే మళ్ళీ మనకి జారులాగా అయిపోతుంది కాబట్టి పనీర్కి ఎక్కువగా పిండి పట్టదు. అలా మనకి జారు పిండిలాగా అయిపోతే పనీర్కి ఎక్కువగా పట్టదు కాబట్టి చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా పక్కన పెట్టేసి ఆయిల్ వేడి చేసుకుందాము. ఆయిల్ వేడి చేసుకొని ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా కలిపి పెట్టేసుకొని ఇమ్మీడియట్గా మనం ఫ్రై చేసుకోవచ్చు. మరి మ్యారినేషను అంటే కొద్దిసేపు అలా ఉంచాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా వేసి కలిపేసుకొని ఆయిల్ వేడి చేసుకొని డైరెక్ట్గా కాల్ చేసుకోవడమే. చూసారు కదా, ఇలా అన్నీ వేసేసుకొని మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు స్ట్రీట్ స్టైల్ కన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీ. జస్ట్ మనం ఈ పన్నీర్లు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నామంటే ఇంకా మనకి ఫ్రైడ్ రైస్ ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడ మనం పన్నీర్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక ఇంకొక వేరే కడాయిలో ఒక 1.5 స్పూను ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు, అల్లము, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఇలా క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకోండి. ఇవన్నీ 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఒకే 1 నిమిషం ఫ్రై చేసుకోండి. మనకి క్యాప్సికమ్ మరీ మంచిగా ఉడకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, బయట మనం తిన్నప్పుడు కొంచెం కచ్చపచ్చగానే ఉంటాయి కాబట్టి 1 నిమిషం అలా ఫ్రై చేసుకున్నాక ఇంకా సాసెస్ అన్నీ వేసుకోండి. అంటే చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, షెజ్వాన్ మనకి సాస్ దొరుకుతుంది బయట, ఇది కూడా వేసుకోండి. ఇవన్నీ సాసులు వేసుకొని అలాగే మనం ఫ్రై చేసుకున్న పన్నీరు, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్, ఇక్కడ నేను బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను కాబట్టి మనం అన్నం రెడీగా ఉడకపెట్టి పెట్టుకోండి. అది అన్నం కూడా వేసేసుకొని కొద్దిగా అన్నంకి తగినంత ఉప్పు, ఇప్పుడు మనము వాటన్నిటికీ వేసాం కదా, ఇప్పుడు అన్నంకి తగినంత ఉప్పు వేసి ఇంకా హై ఫ్లేమ్లో జస్ట్ అట్లా 1 నిమిషం అలా కలిపేసుకోండి. హై ఫ్లేమ్లో కలుపుకోండి. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, మనం బయట స్ట్రీట్ స్టైల్ వాళ్ళు హై ఫ్లేమ్లో 1 నిమిషం అలా కలిపేసి మనకి ఇచ్చేస్తారు. సేమ్ అదే స్టైల్లో చేస్తున్నాం కాబట్టి మనం కూడా కొంచెం హైలో పెట్టేసి జస్ట్ అది మిక్స్ అయ్యేంత వరకు జస్ట్ అలా పెట్టేసి ఇంకా స్టవ్ బంద్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఇంకా రుచి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయి. స్ట్రీట్ స్టైల్ రెసిపీస్ కానీ, హెల్తీ రెసిపీస్ కానీ, అలాగే బోల్డ్ అని బేకింగ్ రెసిపీస్ కానీ చాలా ఉన్నాయి మన ఛానల్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అస్సలు అంటే అస్సలు మిస్ కాకండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి. పిల్లలు లంచ్ బాక్స్లో ఇలా పెట్టారనుకోండి, ఇంకా రోజు ఇదే ఫ్రైడ్ రైస్ అడుగుతారు. అంత డెఫినెట్గా బాగుంటుంది. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అస్సలు మిస్ కాకండి.